నీకు రందెక్కువ, రసం తక్కువ. ఏ పనైనా సరే అవి గావాలి, ఇవి గావాలి అంటావు. చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండదు. ఎందుకు నీకు ఇవన్నీ? ఉన్న పనిని జాగ్రత్తగా, కరెక్ట్‌గా చేసుకోక అని మాట్లాడేవాళ్ళు కొంతమందుంటే, ఇంకొంతమంది ఏమంటారంటే, ఓపికున్నప్పుడే పని జేసుకోవాలమ్మా, పని జేసుకోకపోతే ఎవరిస్తారు రూపాయి చెప్పు అని ఇంకొంతమంది అంటారు. నా ఉద్దేశ్యం ఏంటంటే, ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నాను. ప్రతి సండే గూడా ఇలాగే జరుగుతుంది. ఎందుకనేదైతే నాకు అర్థం గావట్లేదు. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమన్నా అర్థమైతే మాత్రం ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సో, వ్లాగ్ అయితే స్టార్ట్ చేద్దాము. హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్‌ని గనక ఫస్ట్ టైమ్ చూస్తున్నట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి. ఇంకా ఈ రోజుటి వ్లాగ్ ఏంటంటే ఈ స్నాక్ అయితే జస్ట్ 10 మినిట్స్‌లో రెడీ చేసుకోవచ్చు. మనకి ఇంట్లో ఉన్న వాటితోనే రెడీ చేసుకోవచ్చు. నేనిప్పుడు గ్రోసరీస్ తెప్పించుకున్నా కూడా మా వారి చేత ఈ కార్న్ ఫ్లేక్స్ అనే అంటానండి నేను. ఇవి మొక్కజొన్నతో తయారు చేసినవి. మీలో కొంతమందికి తెలిసుండొచ్చు మేబీ, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను అవి వరకైతే ఒక హాఫ్ కేజీ వరకు తెప్పించుకుంటాను. ఎప్పుడైనా ఇంట్లో చాట్ చేసినా, ఈవినింగ్ ఏదైనా క్విక్‌గా స్నాక్ అయిపోవాలన్నా, పిల్లలకి బాక్స్‌లో పెట్టడానికైనా, ఏ రకంగానైనా కూడా చాలా అంటే చాలా బావుంటుంది ఈ స్నాకు. ఆయిల్ అంతా గూడా కొంచెం డర్టీగా అయింది గదా! ఎందుకయిందంటే ఇప్పటిదాకా అటుకులు గూడా ఫ్రై చేశాను దాంట్లోనే. అటుకులు, ఈ కార్న్ ఫ్లేక్స్ ఇవన్నీ గూడా వేసేసి ఫ్రై చేసేసుకున్నాను. తర్వాత వేరుశనగ గుళ్ళు ఇవి గూడా ఫ్రై చేసేసుకొని స్నాక్ అయితే రెడీ చేస్తున్నాను. అంటే పిల్లలకి, మా వారికి ఈవినింగ్ ఇంటికొచ్చిన తర్వాత పెట్టడానికి బావుంటది. పిల్లలకి స్నాక్ బాక్స్‌లకు కూడా చాలా అంటే చాలా బావుంటుంది. దీంట్లో కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడర్ అవన్నీ వేసుకొని చేసుకుంటే చాలా అంటే చాలా బావుంటుంది. మీలో ఎవరన్నా తెలియకపోతే మాత్రం ఖచ్చితంగా ఇవి తెప్పించుకొని ఒకసారైతే ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికి కూడా నచ్చుతాయి ఖచ్చితంగా. ఇంకా ప్రతి సండే ఇలాగే ఎందుకు జరుగుతుంది అంటే, నేను ఒక 3 వీక్స్ నుంచి అయితే ఇంట్లో సండేస్ వచ్చినియి అంటే చికెన్ అయితే తెప్పించుకోవట్లేదు. ప్రతి సండే రెగ్యులర్‌గా మా ఇంట్లో పప్పే అవుతుంది. పిల్లలు గూడా సండే అంటే ఎక్స్‌పెక్ట్ జేస్తారు గదా! నాన్ వెజ్జు. మా పిల్లలు మెయిన్‌గా నాన్ వెజ్‌లో ఎక్కువగా ఇష్టపడేది చికెనే. ఇంకా మేము ఒక 3 వీక్స్ నుంచయితే చికెనయితే తీసుకురావట్లేదు. ఫిబ్రవరి 16థ్‌నయితే మొన్నైతే మా మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీ రోజు మా వారైతే బిర్యానీ తీసుకొచ్చారు. ఇంకా ఆ బిర్యానీ తీసుకొచ్చిన రోజే కొంచెం ప్రశాంతంగా తిన్నారు పిల్లలు. మిగతా వెజ్ కర్రీస్ రోజు మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీలవుతున్నారు. అంటే ఇంక చేసేదేం లేదులెండి. మేమంత నాన్ వెజ్ ప్రియులమైతే ఏం కాదు. ఏదో తినాలి అనిపించినప్పుడు మాత్రం ఖచ్చితంగా మా వారు తీసుకొస్తారు. వండుకుంటాం. మంచిగా తింటాం అప్పటి వరకైతే. ఇంక తర్వాతకైతే నేను పెద్దగా ఇంక నాన్ వెజ్‌ను ప్రిఫర్ చెయ్యను. నాకు గూడా కొంచెం భయమండి. ఇప్పుడు మిగిలింది మరి రేపు తినాలంటే చూస్తున్నాం గదా! ఇప్పుడు ప్రెజెంట్ న్యూస్‌లో అలా తిన్న వంటలను అంటే బోటీ తిన్నారు, చనిపోయారు అది ఇది అని జెప్పి నాకు కొంచెం భయమెక్కువ. వెజ్ కర్రీస్ అయినా ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని 2 రోజులు తినగలుగుతాలే గానీ, నాన్ వెజ్ మాత్రం అసలు ఇంక నెక్స్ట్ డేకి ఉంది అంటే ఖచ్చితంగా బయట కుక్కకైతే వేసేస్తాను. నాకంత భయం. ఇంక నాన్ వెజ్ ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినాలంటే. ఇంక మాకైతే 3 వీక్స్ నుంచి అయితే చికెన్ ఏం తీసుకురావట్లేదు. కంటిన్యూస్‌గా పప్పు ఏదో ఒక ఫ్రై అయితే అవుతుంది. ఏ ఇంక తర్వాత ఇంకొకటేంటంటే సండే వచ్చిందంటే ఖచ్చితంగా టిఫిన్ అయినా తర్వాత లంచ్ అయినా ఏదైనా సరే అండి మినిమమ్ 10:30 దాటుతుంది. 10:30 తర్వాత తింటేనేమో నీరసం వచ్చేస్తుంది. ఇంకే పని చేయలేకపోతున్నాను. పిల్లలకి కొంచెం ఆ రోజే గదా! మంచిగా హెడ్ బాత్ చేయించుకోవడం అని, పిల్లలతో కొంచెం టైమ్ స్పెండ్ చేయడం అని ఉంటది. నాకు మాత్రం దానికి పూర్తి ఆపోజిట్ అయిపోతుంది. అస్సలంటే అస్సలు ఓపిక ఉండట్లేదు. 10:30 అవుతుంది. కొంచెం పెందలాడి లేద్దామన్నా కూడా 6:30, 6:45కి లేస్తాను. సండేస్ అయినా సరే లేచినా గానీ కొంచెం నిదానంగా పనులు జేస్తాను. ఎప్పుడు ఉండే పనులే కదా! రోజు చేస్తున్నాను కదా! ఈ ఒక్కరోజే అన్నట్టుగా అలా ఉండిపోతాను. అందుకని నాకైతే ఇంకా 10:30 అవుతుంది. 10:30కి తింటేనేమో నీరసం వస్తుంది. ఇంకా ఆ రోజు పిల్లలతో టైం అయితే స్పెండ్ చేయలేకపోతున్నాను. ఇదండి నా బాధైతే. ఇంకా ఒక మీలో 2 ఎవరికైనా వీక్స్ ఇలా నుంచయితే ఉంటుందా నేను లేదా కట్టెల అనేదైతే పొయ్యి మీద కామెంట్ గూడా అయితే వంటలు అవేం చేయండి. గూడా చేయట్లేదు. ఎందుకంటే నాన్ వెజ్ లేదు కదా! వెజ్ కర్రీసే కదా! ఇంక ఏదో ఒకటిలే అని జెప్పేసి ఇంక స్టవ్ మీద పెట్టేసి ఏదో ఒక పనైతే చేసుకుంటున్నాను. నేను ఏదన్నా వీక్‌లో
పెండింగ్ ఏదైనా ఉన్న పనులు ఏమైనా ఉన్నాయంటే అవి ఖచ్చితంగా సండే రోజు పెట్టుకుంటాను చేయడానికి. ఇంకా సండే రోజు బాగా బర్డెన్ అయిపోతుంది పని. ఇంకా ఈ సండే నుంచి అయితే తగ్గ వరకే పనులు పెట్టుకుందామని అయితే డిసైడ్ అయ్యాను. ఇంకా ఇక్కడైతే స్నాక్‌కి కావాల్సిన అన్నీ కూడా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలో అయితే వేసేసుకున్నాను. ఇంకా వీటిలో కొంచెం మంచిగా ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు అన్నీ వేసేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మన స్నాక్ అయితే రెడీ అయిపోతది. ఫస్ట్ చెప్పినట్టుగా నీకు రందెక్కువ రసం తక్కువ అని ఎందుకంటారు మా వోళ్ళంటే, నేను అన్ని పనులు గూడా నేను చెయ్యాలనే అనుకుంటానండి. ఏ పని కూడా నాకు రాదు, నేను చెయ్యను అనైతే అనుకోను ఫస్ట్‌లీ. ఏ పనైనా సరే నేను నేర్చుకోవాలి, నేను చెయ్యాలి. నా లెవెల్‌కి తగ్గట్టు నేను బెస్ట్ ఇవ్వాలనే అనుకుంటాను ప్రతి పనిలో గూడా. మనకెందుకులే మనం దాంట్లో ఎందుకు ఎంటర్ అవ్వాలి, మనకు రాని పని గదా! మనం ఎందుకు చెయ్యాలి అనైతే అనుకోను. ప్రతి పని గూడా నేను చెయ్యాలి. నాకు వచ్చుగా అంటే నాకు రాకపోయినా దాన్ని నేర్చుకొని చెయ్యాలి ఖచ్చితంగా. ఖాళీగా మాత్రం ఉండకూడదు. దాని మీద ఒక రూపాయి వచ్చినా, రాకపోయినా పర్లేదు. ఫస్టు పని మాత్రం మనకు తెలిసుండాలి. మనం దాంట్లో ఎంతో కొంత నాలెడ్జ్ అయితే గెయిన్ జేసుకోవాలనైతే ఉంటది నాకు. నా లైఫ్‌లో అలా చేసి, చేసి ఈ రోజుటికి ఒక్క దాంట్లో కూడా రూపాయి ఆదాయం లేకపోయినా గూడా నేనైతే చేయాలి అనుకున్న పనైతే ఖచ్చితంగా చేసి తీరతానండి. అది మా ఇంట్లో వాళ్ళకి నచ్చినా, నచ్చకపోయినా కానీ నాకు నా మనసుకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా జేస్తాను. అది లాభం గానివ్వండి, నష్టం గానివ్వండి ఏది ఏమైనా సరే ఒక్కసారి నేను బ్లైండ్‌గా ఫిక్స్ అయిన తర్వాత అది ఇంక నేను ఆగాలనుకుంటే ఆగిపోవడమే గానీ, ఇంక అది ఎవరు ఆపినా కూడా ఆగదు. అలాంటి ప్రయత్నమేనండి ఈ యూట్యూబ్ గూడా. చెప్పాను గదా! లాస్ట్ టైమ్ గూడా మీతో షేర్ చేసుకున్నాను. అలాంటి ప్రయత్నమే ఇది. ఇంకొక ప్రయత్నం గూడా జేస్తున్నాను. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతదో లేదో నాకైతే తెలీదు గానీ, మీతో అయితే అనౌన్స్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ నేనైతే ఇంట్లోనే ఉండి ఎంబ్రాయిడరీ వర్క్ చేసుకుంటాను. ఇంకా పిల్లల్ని స్కూలుకి పంపించుకున్న తర్వాత ఇంట్లో పనులు చేసుకుంటూ ఖాళీ ఉన్నప్పుడు, టైం ఉన్నప్పుడల్లా యూట్యూబ్ వీడియోస్ షూట్ చేసుకొని యూట్యూబ్‌లో అయితే పెడుతూ ఉంటాను కదా! నాకింక ఈ పనులు గూడా చేసిన తర్వాత ఇంకా టైం ఉంటుంది. ఇంకా టైం ఉంటుంది. ఇంకా టైం ఉంటుంది గాబట్టి, ఈ టైంని నేను ఎలా యుటిలైజ్ చేసుకోవాలా అని చెప్పి ఆలోచిస్తున్నప్పుడు నాకు ఒక మంచి ఆఫర్ అయితే వచ్చింది. అది ఏంటి అంటే డేటా ఎంట్రీ. డేటా అంటే ఆ రోజుటి వరకు జరిగిన డేటా అంతా తీసుకొచ్చేసి మనకిస్తే, మనం దాన్నంతా గూడా సిస్టమ్‌లో ఎంటర్ జేసేసి ఒక ఫైల్‌లో పెట్టేసుకొని ఇలా సమ్ వర్క్ ఉంటదంట. ఆ వర్క్‌కి నువ్వు చేస్తావా? నీకు ఇంట్రెస్టేనా? అని జెప్పి నాకు తెలిసిన వాళ్ళైతే అడిగారు. అదే చెప్తున్నాను గదా! నాకు రందెక్కువ, రసం తక్కువ. నేను మాత్రం ఫస్టే మాటిచ్చేసాను. ఏదేమైనా సరే నేనొస్తాను, నేను జేస్తానని జెప్పి. తర్వాత ఏమైందంటే వాళ్ళకి మాటిచ్చేసాను. నేను రెజ్యూమ్ అవన్నీ గూడా పంపించేసాను. వాళ్ళు గూడా ఒకసారి ఫోను జేసి డీటెయిల్స్ అవి కనుక్కున్నారు. మళ్ళీ టైమింగ్స్ ఎలా ఉంటది, శాలరీ అది ఇది అని మాట్లాడారు. వాళ్ళు మాట్లాడిన దగ్గర నుంచి నాకొక ఆలోచన అయితే పడిపోయింది. ఇప్పుడు నేను 8-5 టైమింగ్స్ అయితే వాళ్ళు జెప్పింది. ఇప్పుడెళ్ళాననుకోండి, కొంచెం దూరమే జెప్పారు ప్లేసు. ఎళ్ళాననుకోండి ఏదన్నా ఇప్పుడు అంటే సమ్మర్ గాబట్టి ఎళ్తాం, వస్తాము. నెక్స్ట్ సీజనొచ్చేసి వర్షాకాలం ఉంటది. ఈ వర్షాకాలం మనం వెళ్తాము. మార్నింగ్ 8కెళ్తాము, 5కొస్తాము. చేయగలుగుతాము. ఇప్పుడు ఎంబ్రాయిడరీ ఏదన్నా అర్జెంట్ వర్కులొస్తే ఎలా మేనేజ్ చేయాలి? నాకుంది ఇద్దరు చిన్న పిల్లలే. వాళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయాలి? ఇప్పుడు కోళ్ళనేవి నేను అవి ఎప్పటికి గూడా అమ్ముకునే ఉద్దేశం నాకు లేదు. అవేంటంటే అవి మా పిల్లలతో పాటే ఇంక నాకు అవి కూడా నిజం చెప్పాలంటే. ఆహ్, వాటిని అమ్ముకునే ఉద్దేశం లేదు. ఎంబ్రాయిడరీని నేను వదిలిపెట్టే ప్రసక్తి లేదు. యూట్యూబ్ అంటే ఇంక అది నా ప్యాషను. నేను ఎలాగైనా సరే కష్టపడి వీడియోస్ అయితే చేస్తాను. మరి ఇవన్నీ జేసుకుంటూ గూడా మళ్ళీ బయటకెళ్ళి జాబ్ చేస్తే ఇవన్నీ నేను మేనేజ్ చేయగలుగుతానా? మా అత్తయ్యని అడిగాను. తనేమన్నారంటే, "పర్లేదు వెళ్ళు, నేనైతే పిల్లల్ని చూస్తాననైతే" అన్నారు. ఓకే. అంతవరకు ఓకే. మళ్ళీ మనం వెళ్ళిన తర్వాత అంటే ఇప్పుడు ఎవరైనా సరే మన పిల్లల్ని మనకంటే ఎక్కువ ఎవరు జూసుకోలేరు. ఆ విషయం మాత్రం నేను ఖచ్చితంగా చెప్తాను. తను చూసుకోరని గాదు గానీ, మనకన్నా జూసుకోరని నేనంటున్నాను. ఇప్పుడు నేనక్కడికెళ్ళాననుకోండి, ఏదైనా లేట్ అయిపోయిందనుకోండి, ఇప్పుడు మా అత్తయ్య గూడా ఎక్కువ ప్రేయర్స్‌కి వాటికి వెళ్తారు.
తను ఏదైనా ఒక 2, 3 రోజులు ప్రేయర్స్‌కి వాటికి వెళ్ళి అక్కడే స్టక్ అవ్వాల్సొస్తే అప్పుడు పిల్లల సిట్యుయేషన్ ఏంటి? ఎవరు చూస్తారు? ఇవన్నీ గూడా రన్ అయ్యి నాకైతే మాత్రం ఇంకా స్ట్రెస్ వచ్చేసింది బాగా. ఒక 3 డేస్ నుంచి స్ట్రెస్‌లోనే ఉండిపోయాను. ఎలా చేద్దాం? ఏంటి? ఇంక ఇదే ఆలోచిస్తున్నాను. మా వారిని అడిగితే, "నీకు దండం తల్లి, అన్ని పనులు కావాలంటావు. పని చేసొచ్చిన తర్వాత మా మీద గట్టి గట్టిగా అరుస్తావు" అనైతే అంటున్నారు. అది కూడా నిజమేలెండి. నాకు కొంచెం పని ఏదన్నా ఎక్కువైందనుకోండి, స్ట్రెస్ వస్తే ముందు ఇంట్లో వాళ్ళందరి మీద అరిచేస్తాను. మా వారు, పిల్లల మీదైతే ఆ కోపాన్ని చూపిస్తాను. ఇంక వాళ్ళేంటంటే, "నువ్వు ఎక్కువ పని చేసి స్ట్రెస్ అయ్యి మమ్మల్ని ఎందుకమ్మా ఏదిస్తావు? వద్దులే." అంటే ఉన్న పనిని కరెక్ట్‌గా ఇప్పుడు నీకు ఇంట్లో ఎంబ్రాయిడరీ ఉంది చక్కగా అది చేసేసుకో. ఇంకా బయట ఇంక ఇవన్నీ ఎందుకు అనైతే తనంటున్నారు. నేనేమనుకుంటానంటే, నాకు ఏ పని రాదు అని నేను అనుకోను. ఇంకొకటి, నేను చదువుకున్న చదువుకి ఒక్క నెలైనా సరే బయట పని చేయాలి ఖచ్చితంగా. బయట పనంటే ఇప్పుడు డేటా ఎంట్రీ అంటే అదేం చిన్నది కాదు. మన చదువుకు సంబంధించిందే కాబట్టి ఒక్క నెలైనా సరే నేను పని చేయాలి. దాంట్లో ఎంతో కొంత శాలరీ తీసుకోవాలి అనేది నాకు అంటే ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఇంక అనుకుంటారు కదండీ! ఖచ్చితంగా మనం చదువుకున్న చదువుకి ఎంతో కొంత న్యాయం అయితే జరగాలని జెప్పేసి. నేను కూడా అలాగే అనుకున్నాను. కాకపోతే ఇవన్నీ దాటుకొని వెళ్ళగలుగుతానా లేదా అనేదైతే తెలీదు. ప్రెజెంట్ అయితే అది సస్పెన్స్‌లోనే ఉండిపోయింది. ఇంకా ఇక్కడైతే మాత్రం మార్నింగు పప్పు చేశాను. కొంచెం పప్పు తక్కువగా, ఆకుకూర ఎక్కువగా పెట్టి చేశాను. ఇంకా దాంట్లోకి సైడ్‌గా అయితే కాలీఫ్లవర్ పకోడీ చేశాను. నిజంగా పకోడీ మాత్రం చాలా బావుంది. ఎక్కువ మసాలాలు ఏమేయలేదు. మీరు చూసారు కదా! జస్ట్ ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, కొంచెం శనగపిండి, కార్న్‌ఫ్లోర్ ఏసాను. వాటర్ గూడా ఎక్కువేమి వేయలేదు. లైట్‌గా జస్ట్ చిలకరించేసి ఇంక ఏసేసాను. చాలా బావుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. చికెన్‌లోను లోటైతే తీరిపోయిందబ్బా! ఈరోజు మాత్రం ఈ ఫ్రైతో. పిల్లలు గూడా అమ్మ చికెన్ తిన్నట్టే ఉందన్నారు. నిజంగా నేను ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అవన్నీ కూడా ఏం వేయలేదు. బేసిక్‌గా వేశాను. బేసిక్ మసాలాలు వేసి ఇంకా ఇలా అయితే చేశాను. ఇంకా ఈ వీడియోని బట్టి మీకేమనిపిస్తుందో కామెంట్ అయితే చేయండి. మీలో అనుకోవచ్చు మీరు కూడా, ఈవిడకి నిజంగానే రంది ఎక్కువ రసం తక్కువని. కాకపోతే నా ఆలోచన అయితే అదేనబ్బా! ఏదో లక్షలు సంపాదించేసి కోటీశ్వరాలని అయిపోవాలని అయితే కాదు నా ఉద్దేశం. ఓపిక ఉన్నప్పుడు పని చేసుకుంటే తప్పే ఉంది అనేదే నా ఇంటెన్షను. ఇంకా ఇక్కడైతే మాత్రం ఈవినింగ్ అయిపోయింది. మధ్యాహ్నం పిల్లలకి పెట్టేసిన తర్వాత నేనైతే కొంచెం పడుకొని పోయాను. ఎందుకో ఈ మధ్య ఎక్కువ పడుకోవడానికి అంటే నిద్ర ఎక్కువ పోతున్నాను. ఏ పని చేయాలనిపించట్లేదు. ఇంక అందుకని చెప్పేసి ఇంక పనులన్నీ కూడా పక్కన పెట్టేసి అయితే పడుకొని పోయాను. అంటే మార్నింగ్ టైమే అంతా బట్టలు ఉతకడం అన్నీ పనులైతే కంప్లీట్ అయిపోయాయిలెండి. ఇంక తర్వాత లంచ్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత, లంచ్ కాదు అది బ్రేక్‌ఫాస్ట్, లంచ్ 2 కలిపేసి 11కి అలా అయితే పిల్లలు నేను తినేసాము. తినేసిన తర్వాత అయితే ఇంకొద్దిసేపు పడుకున్నాను. మా పిల్లలైతే మాత్రం ఫుల్‌గా తిరిగొచ్చేసారు. ఇంకా ఇక్కడైతే మాకు మా వారేంటి అంటే ఖాళీ ఉన్నప్పుడు పుల్లలు అలాంటివి తీసుకొచ్చేసి మాకు ఖాళీ ప్లేస్‌లో అయితే పెడతారు. వాటిని నేను గంపలతో తీసుకొచ్చేసుకొని నాకు దగ్గరలో పెట్టేసుకొని మార్నింగు, ఈవినింగ్ అయితే ఖచ్చితంగా కట్టెల పొయ్యి అయితే వెలిగిస్తాను. ఇంకా పొయ్యి కూడా వెలిగిచ్చేసాను. ఇలా సన్నగా వస్తుంది కదా మంట. ఇంకా అదే రాసుకుంటదిలే అని చెప్పేసి నేనైతే ఇంకా లోపలికెళ్ళి అయితే వర్క్ అయితే పెట్టేసుకొని వర్క్‌నైతే చూసేసుకుంటున్నాను. వర్క్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. చూసారు కదా! అసలు నిజంగా భలే ఉందబ్బా! ఇది మా ఆడపడుచు వాళ్ళ పాపకి వేశానండి. మా మేనకోడలికి వేశాను. వాళ్ళు ఒక లంగా బ్లౌజ్ అయితే ఎప్పుడో తీసుకున్నారు. దాని మీదకి బ్లౌజెస్ సెట్ అవ్వలేదని చెప్పేసి ఒక హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని వర్క్ అయితే వేయమన్నారు. ఇంక నేను పొయ్యి వెలిగిచ్చేసి డైరెక్ట్‌గా ఇక్కడికే వచ్చాను. ఇంకా దీంట్లో ఉన్న కలర్‌ని బట్టి హాఫ్ పట్టు తీసుకున్నాను. ఇక మెయిన్ లంగా రంగు అంటే సారీ దానికున్న లంగాకున్న కలరే వేసేసేసి దాంట్లో ఉన్న గోల్డ్ అవన్నీ షైన్‌తో అయితే వేశాను. నిజంగా భలే ఉందబ్బా! వర్క్ మాత్రం. ఫినిషింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అంటే ఇంకా బాగుంటుంది. నాకు మెయిన్‌గా ఒక ఓసీడీ అయితే ఉందండి. అది ఏంటి అంటే
గ్యాస్ స్టవ్ ఇల్లంతా ఎలా ఉన్నా నాకు పర్లేదు కానీ స్టవ్ నీట్గా లేకపోతే మాత్రం అస్సలు అంటే అస్సలు నా మనసు ఊరుకోదు. ఇంకా అది ఏ టైం అయినా అవ్వనివ్వండి, రోజు కడగటానికి కూడా నేను అసలు వెనకాడను. నాకు అంత ఓసిడి ఎందుకో కానీ అదే ఓసిడి ఇల్లంతా కూడా అలా లేకపోతే వస్తే బాగుండు అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు అయితే. ఇంకా ఈవినింగ్ వరకు అయితే ఈ పనులు అయితే చేసుకుంటున్నాను. ఇంకా బ్లౌజ్ అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు. కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ షార్ట్ వీడియోలో అయితే చూపిస్తాను మీ అందరికీ కూడా. మీరు ఈ వీడియోలో నా మాటలన్నీ విన్నారు కదా, విన్న తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంకా తర్వాత అయితే స్టవ్ అంతా నీట్గా కడిగేసి నేనైతే టీ అయితే పెట్టేసుకున్నాను. మీలో ఎంతమందికి బ్రెడ్ని ఇలా నేతిలో కానీ బటర్లో కానీ ఫ్రై చేసుకొని తినడం ఇష్టమో కామెంట్ అయితే చేయండి. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం. కాకపోతే ఇంకా అంటే రెగ్యులర్గా ఉంటుంది బ్రెడ్ మా ఇంట్లో. ఇంకా మొన్న ఏం చేశానంటే గుంటూరు నుంచి వచ్చేటప్పుడు ఒక ప్యాకెట్ అయితే తీసేసుకొచ్చాను. ఇంకా ఇలా ఎప్పుడైనా ఫ్రై చేసుకొని తినడానికి. మా పిల్లలకి దీని మీద నెయ్యి వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇంక నేను కూడా ఒక బ్రెడ్ స్లైస్ అయితే కాల్చేసుకున్నాను. కాల్చుకున్న తర్వాత అయితే మా పిల్లలు వచ్చేసి మా పిల్లలు అడిగారు. ఇంక వాళ్ళకైతే రైస్ పెట్టేసానులేండి, రేపు మార్నింగ్ స్నాక్స్లోకి పెడతానని చెప్పేసి. ఇంక తర్వాత నేనైతే టీ కూడా పెట్టేసుకున్నాను ఒక పక్కన. ఇంకా నా ఈవినింగ్ అయితే ఇలా గడిచిపోయిందండి. ఇంకా ఈ బ్రెడ్తో అయితే నా ఈవినింగ్ని అయితే ఎండ్ చేసేసాను. సో ఇదండి ఈరోజు వ్లాగ్ అయితే. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వస్తాను. ఉంటాను.